హలో ఎయిర్ ఫ్యామిలీ, ఈరోజు నేను రాగి ఇడ్లీ సూపర్ స్మూత్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా కొలతలతో చేసినట్టయితే చాలా మృదువుగా వస్తాయి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, ఫ్లఫీగా. రండి ఎలా చేసుకుందామో చూసేద్దాము. వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే కొలతలు ఇద్దరికి 2 డేస్కి వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇంకా పెంచుకోండి, లేదంటే తగ్గించుకోండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ రాగులను తీసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్ తో ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి. అదే గ్లాస్ తో ఒక గ్లాస్ అటుకులు వేసుకోండి. నిండుగా నీళ్లు పోసుకోండి. బాగా 6 to 8 hours నాననివ్వాలి. వీటిని ఒకసారి ఇలా కలుపుకోండి, ఎందుకంటే పైకి రాగులు వచ్చేస్తాయి, ఇవి ముద్దలాగా ఉండిపోతాయి, నానవు. వీటిని ఇలా కలుపుకొని అలానే 6 to 8 hours ఉంచేసుకోండి. 8 hours బాగా నానిన తర్వాత ఇలా మంచిగా అవుతాయి. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను నేను. వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇడ్లీ పిండిని గ్రైండ్ చేసుకున్నట్టు ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇడ్లీ పిండి ఎలా అయితే ఓవర్ నైట్ ఉంచుకుంటామో అలా ఉంచుకుంటే కొంచెం పొంగుతుంది. మార్నింగ్ ఇడ్లీ చేశాక చూపిస్తాను ఎంత ఫ్లఫీ మెత్తగా ఉంటాయో. చూడండి మార్నింగ్ కల్లా ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కలుపుకొని మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ వేసుకొని పెట్టేసుకోవడమే. నేనైతే ఈ క్వాంటిటీకి 1 స్పూన్ వేసుకుంటున్నాను. మంచిగా గరిటెతో కలుపుకోండి కలిసేలాగా. ఈ పొంగంతా పోతుంది చూడండి. ఇడ్లీ పాత్రలకు కొద్దిగా ఆయిల్ రుద్దుకొని తర్వాత మనకు కావాల్సినంత పిండి వేసుకోవాలి. మేము ఇద్దరేమో అని 2 plates పెడుతున్నా, ఎక్కువ పెట్టట్లేదు. మీకు కావాల్సినన్ని మీరు పెట్టుకోండి. ఇప్పుడైతే దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాం. చూడండి ఇడ్లీ ఒకటి తీసేసుకుందాము. ఎంత స్మూత్గా ఉన్నాయంటే విరిచి చూపిస్తాను, ఆగండి. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో, ఫ్లఫీగా. సూపర్ టేస్ట్ ఉంటాయి, మెత్తగా వస్తాయి. పక్కా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.